పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చాను. మీరు అంటే చాలా ఇంకా ద బెస్ట్ ఫాదర్, మీరు నాకు తెలుసు. చాలా, ఎందుకంటే పిల్లలు ఎంత నా అంత వెళ్ళినా వాళ్ళకి నేను ఒళ్ళు నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పిల్లలు వచ్చారంటే వాళ్ళకి సాంబ్రాణేసి నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పై చదువులకు ఇంకా క్రమపాఠి అవ్వాలన్నమాట. వేదం పూర్తి అయిపోయింది, క్రమపాఠి వెళ్ళాలి. దగ్గర 2 నెలలు ఉన్నాడు, వచ్చాడు. కానీ ఈ ఒక్క అప్పుడు కదా పిల్లలని మా డాక్టర్ గారి దగ్గర పిల్లలు ఎప్పుడు వచ్చినా నేను బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. ఓహో, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళ బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. నేను ఇక్కడికి వచ్చినా బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. ఇంచుమించు నెలకి అక్కడే నెలకి చాలా రోజులు అక్కడే ఉండేవాడిని. తీసుకెళ్ళాను. అప్పుడు కూడా తిట్టేవారు, ఏమిటండి శుభ్రంగా ఉన్న పిల్లలు బ్లడ్ టెస్ట్లు అంటారంటే, వద్దండి చేయించండి, నా మాట వినండి. కానీ ఇన్ని మందులు ఇచ్చి పంపించేవాడిని. గబుక్కన ఏమైనా వస్తే నేను వెళ్ళేలాగా వాళ్ళకు కొంచెం సేఫ్గా ఉండాలి కదా, ఎమర్జెన్సీగా ఉండాలని అన్ని పెట్టి పుస్తకాలు మీరు రాసి ఇవి ఎక్స్పైరీ డేట్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి నాన్న, అన్నీ చూసుకోండి అని చెప్పేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఒక వారం రోజుల క్రితం మళ్ళీ పిల్లాన్ని క్రమపాఠికి దింపడానికి కానీ వెళ్ళి వాడికి కొంచెం సభలకు వెళ్ళడానికి కొంచెం మంచి మంచి పంచులు, పెద్దంచు పంచులు వాడికి ఇష్టం అన్నమాట. నాకు అవే కట్టుకుంటే వాడికి అది ఇష్టం. అందుకని వాడి కోసం అని చెప్పి ఒక 10 రకాల పంచులు కొనుక్కుని వాడికి ఇవ్వడానికని వెళ్ళి, అంటే వెళ్ళింది కూడా ఏంటంటే పిల్లాన్ని చూడాలనే వంకతో పంచులు పెట్టుకెళ్ళాలి. ఇంకేం ఉండదండి, మాధుర్యం ఉండదు. అమ్మా నాన్నకి ఎవరికైనా పిల్లలే లోకం. నో డౌట్, నో డౌట్. జీవితం లేదని మాకు అనుభూతి ఉందంటే కడుపు తీపిని మించిన అనుభూతి లేదమ్మా. ఆ విధంగా వెళ్ళా. వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు అక్కడే ఉండి చూసా. నవనీతల్లా ఉంటాడు పిల్లాడు, దెబ్బపండే. ఒకసారి నాకు ఫోన్ చేసి నేను వచ్చేసాను. వచ్చిన వారం రోజులకి చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, ఏం కంగారు అయిపోతున్నారు, ఏనా గొంతలు. ఆ రోజున ఇది శ్రావణ పూర్ణమి, దంజాల పూర్ణమి. పొద్దున ఫోన్ చేసినప్పుడు గొంతు బొంగురుగా మాట్లాడుతున్నాడు, జలుబు చేసి. ఎందుకు అలా మాట్లాడుతున్నాను నాన్న అంటే, ఏం లేదు నాన్న నిన్న జలుబు చేసింది నాకు అన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి కొంచెం మిరియాల కషాయం తాగు నాన్న తగ్గిపోతుంది అని అన్నా. రాత్రి 10 గంటల ఆ రోజు మా ఇంట్లో పూజ, సుబ్రహ్మణ్యుడి పూజ. 10 గంటలకు ఫోన్ చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, నాకు బాగోలేట్టు నాన్న అని. నీకు బాగోపడం ఏంటి నాన్న, కంగారు పడడం ఏంటి, నువ్వు బాగోపడం ఏంటంటే, అప్పుడు వెంటనే వార్డెన్ ఫోన్ చేసి మీరు ఎమర్జెన్సీగా రావాలన్నాడు. అదేమిటి ఎమర్జెన్సీ అంటే, అంతే. మళ్ళీ మీరు వచ్చి మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు రాజమండ్రికి తీసుకెళ్ళి చూపించండి అన్నారు. జలుబుకి తీసుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి చూసుకున్నా. తర్వాత మళ్ళీ 1 గంటకు ఫోన్ చేసి మీరు బయలుదేరారా అన్నారు. సార్ బయలుదేరిపోయాను, ఎమర్జెన్సీగా ఎలా పడితే అలా కట్టుగుడ్డలతో వెళ్ళిపోయాను. మా శిష్యుడు తేజ అని భగవంతుడి దయ వల్ల పాపం నిజంగా వాడు రుణం నేను తీర్చుకోలేనండి. వాడు నాకు కూడా ఉన్నాడండి, వాడి పేరు తేజ. వాడు నిజంగా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళందరికీ, వాళ్ళ తమ్ముడికి చేతిలో దండం పెట్టాలి. పిల్లాడు వస్తాడు తీసుకెళ్ళండి, కట్టుగుడ్డండి, మారుగుడ్డ లేదు, అలా వెళ్ళిపోయాను. వాడే దగ్గరుండి చూసుకుని చేశాడనమాట. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత రైలకి పని చేయండి, మీరు ఇంకా కుంభకోణం రావద్దు, ఇక్కడ పాండిచ్చేరి వచ్చేయండి అన్నారు. పాండిచ్చేరి ఎందుకండి? లేదు, అక్కడికి అంబులెన్స్ వచ్చిందండి, అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు, సౌండ్ వచ్చేస్తుంది నాకు. ఇప్పటికీ చెప్తే నమ్మరండి, నాకు అంబులెన్స్ వింటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట. నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. పిల్లాన్ని మాట్లాడుతున్నా, వాడికే తెలియట్లా నన్ను ఎందుకు తీసుకెడుతున్నారు నాన్న, నాకు తెలియదు కానీ సీరియస్ అట అంటున్నాడు వాడు. వాడికే తెలియదండి చూడండి. అప్పుడు పాండిచ్చేరి హాస్పిటల్ పేరు కూడా మర్చిపోయాను. హాస్పిటల్కి తీసుకెడితే ఒళ్ళంతా చూడండి, దెబ్బ కొడితే మనకి తట్టు ఎర్రగా అయిపోతుంది చూసారా, అలా వచ్చేసింది. టెస్టులు చేశారు, చేస్తే అందులో లుకేమియా ఉందండి, స్టేజ్ దాటిపోయిందండి. ఒక 20 రోజుల నుంచి లేదండి. కాదు, అంతకుముందు మీరు చాలా టెస్టులు చేయించారు కదా, అందులో కూడా రాలేదండి. అందులో కూడా రాలేదండి. నేను అనుభవించే కర్మ ఉంది కదండి అమ్మా, మాయ కమ్ముతుంది అనమాట. నాకు తెలిస్తే బతికించుకుంటాను కదా, అది నాకు భగవంతుడు ఇచ్చిన దౌర్భాగ్యం అంతే. రాజమండ్రి తీసుకొచ్చారా? అప్పుడు వారం రోజులు అక్కడే ఉన్నానండి. వారం రోజులు అక్కడే ఉన్నాను. ఇంకా ఆఖరికి రాను డాక్టర్ గారు ఇంకా లాభం లేదని చెప్పేశారు. మన ఊరు కాదు, మన లోకం కాదు, మన మనుషులు లేరు అక్కడ. పాండిచ్చేరి అంటే ఎవరు లేరు. డబ్బు కూడా చూసుకోవాలి కదండి. మీకు ఒట్టిదే నాకు నిజమండి, దౌర్భాగ్య స్థితిలో ఉన్న డబ్బులు లేని స్థితి నాది. అప్పుడు నన్ను ఆ విధంగా నన్ను ప్రతి రూపాయి ఇచ్చి నన్ను కాపాడిన వాళ్ళు ఎవరంటే నా అభిమానులండి. మా పీఠానికి వచ్చిన నా భక్తులు నా అభిమానులు కాదు. అప్పటికి నేను మాధ్యమంలో రాలేదండి. అప్పటికి మాధ్యమాలు నాకు తెలియదు, యూట్యూబ్లోకి ఇన్స్టా ఇవన్నీ నాకు తెలియదు. నా భక్తులు, మా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరూ నన్ను కాపు కాసేసారండి. ఈరోజు చెప్పుకోవాలి.
పాపం అలా డబ్బులు పోసేసి తీసుకెళ్ళండి, పిల్లాన్ని తీసుకెళ్ళండి, మీరు ఎంతోమందికి ఇక్కడ పిల్లలు పుట్టాలని స్వామికి సేవ చేసిన వాళ్ళు, మీరు పట్టుకెళ్ళండి అని ఆ విధంగా ఇచ్చి పిల్లని హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ బాలకృష్ణ గారు హాస్పిటల్ ఏదో ఉంది కదా, అవునండి, పేరు మర్చిపోయాను, బసవతారకం గారు ఆసుపత్రి, ఆ ఆసుపత్రికి తీసుకొచ్చాను. బెంగళూరు వెళ్ళిపోయాను. ఇంకా ఏమిటో ఒకటి కాదు, శివమొగ్గ అన్ని చోట్లకి తీసుకెళ్ళిపోయాను. లాభం లేకపోయిందండి. రాను బిడ్డ క్షీణించిపోయి 20 రోజులండి నా కళ్ళ ముందే క్షీణించిపోయాడు. కన్న తండ్రి కూడా కనుమరుగు ఉండాలంటారు కదా అన్నం పెట్టేటప్పుడు. నా పిల్లలకి నేను అలా మరుగ్గా పెట్టేవాడిని అన్నం. వాళ్ళు ఎంత వయసు వచ్చినా ఏమిటో కనుమరుగ్గా అన్నం పెట్టేవాడిని. పిల్లాడు ఆకలి దాహంతోనే వెళ్ళిపోయాడు అనమాట. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆర్థికంగా లావు ఉన్నవాడిని కాదు నేను, కానీ ఎలాగ నేను వీళ్ళకి అన్నం పెట్టాలి, వాడి పేరు చెప్పుకొని ఎలాగ నేను ట్రస్ట్ నడిపించడానికి వాటికి నగర డబ్బులు 2 వాటితో పడలేనండి. మనుషులు ఉండాలండి, లెక్కలు కట్టాలి, చెయ్యాలి, చెందాలి, అవన్నీ నేను పడలేను. అందుకని నేను మా అబ్బాయి నాకు చెప్పాడు అనమాట, నాన్న నువ్వు టిక్ టాక్ చేస్తావా అని అడిగాడు. వాడికి అంటే చాలా ఇష్టం. టిక్ టాక్ అంటే ఏంట్రా అన్నాను. నాన్న నువ్వు ఇక్కడ చేస్తే నేను అక్కడ ఉంటాను, నీతో పాటు నేను పాటలు పాడాలి, నీతో పాటు నేను డ్యాన్సులు వేయాలి, నీతో పాటు నేను చేయాలి, వంటలు చేయాలి, ఇవన్నీ నువ్వు చెప్తే నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న అన్నాడు. నిజంగా వాడు చెప్పినట్టుగా నేను ఎక్కడో ఉన్నాను, వాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాడు వేసిన ఒక చిన్న విత్తనం బాబు అంటే వాడు చిన్నవాడు కాబట్టి, అయ్యో అలా అనాలమ్మా, ఈ రోజు మీరు ఇంత పెద్ద వృక్షం అయింది ఈ రోజు. అదేనమ్మా, ఇదంతా వాడి దయాధర్మ భిక్ష. ఇది మాత్రం నిజం. ఇది నాకు పునర్జన్మ, నాకు వాడు వెళ్ళిపోయి నాకు పునర్జన్మ ఇచ్చాడు. మీరు ప్రతిరోజు చేసే భగవంతుని సేవలో ప్రతి నిమిషం బాబుని మీరు తలుచుకుంటూనే ఉంటారు. కానీ నాకు బాధపడుతూ ఉంటాయి, ఎందుకంటేనమ్మా ఇది జరగకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చేతిలో వెళ్ళిపోతే అంతం. అవును అవును, ఆయన పిల్లల చేతిలో తల్లిదండ్రుల చేతిలో పిల్లలు వెళ్ళిపోతే అది దౌర్భాగ్యం అనమాట. నాకు భగవంతుడు అలా నేను అప్పుడు హైదరాబాదే రాకూడదు అనుకున్నాను. అయ్యో ఎంత మాట. ఎందుకంటే నేను ఈ హాస్పిటల్ అన్ని తిరగని హాస్పిటల్ లేదు. ఈ విధులు తిరిగితే నాకు గాబరా వచ్చేసేది అనమాట. చూడండి, భగవంతుడు మనం అనుకునేది ఏది చేయడు. హైదరాబాద్లో ఇప్పుడు చుట్టూ తిరిగేస్తున్నాను ఈ షూటింగ్ నిమిత్తం. ఎన్నిసార్లు వచ్చానో చూసారా. అది ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా. అంతే. ఈ విధంగా మా పిల్లవాడు నాకు ఇచ్చిన ఇదన్నమాట. నేను గెలిచానా ఓడిపోయానా చెప్పండి. అలా అనకండి. కాదు చెప్పండి. అలా అనకండి. మా అమ్మ కదా బంగారు తండ్రి. గెలిచానా ఓడిపోయానా. ప్లీజ్. ఇప్పుడు మీ చేతులారా మీరు చేసింది ఏం లేదు, ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారు కదా. మీ సాయశక్తులా మీరు ఎంత బాగా పెంచాలో ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు పెంచారు. అది భగవంతుడు అలా రాస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎంతో అపురూపమైన దాన్ని తీసుకుపోయాడు. నన్ను తీసుకుపోవచ్చు కదా. అయ్యో, అందంగా ఉండేది. పిల్లల చేతిలో వెళ్ళిపోయిన తండ్రినని నన్ను ఉంచేశాడు. అయ్యో అయ్యో అయ్యో, నేను ఇది అసలు లేదమ్మా, లేదు. ఎందుకంటే జర్నీ కదా అని. కాదు, ఇది చెప్పాలి. ఎందుకంటే నేను ఎవరి మూలంగా నేను ఇంతమందికి చేరువయ్యానో చెప్పుకోవాలి. ఉన్నాడు ఏంటి చెప్తారో అలా అనకండి. మీ ఉన్నతిని చూసి వాడు ఎంతో హ్యాపీగా, నేను ఆ రోజు చెప్పాను మా నాన్నకి, చుడి రోజు ఎక్కడున్నాడు మా నాన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయండి. వాళ్ళకి పెద్ద పిల్లాడికి అయిందమ్మా. ఇప్పుడు కోడలు నీళ్ళు వేసుకుంది. ఎల్లుండి సీమంతం పిల్లకి. ఏమో మళ్ళీ మీ వాడే పుడతాడేమో చూడండి. అదే ఎదురు చూస్తున్నాను. మా అమ్మ అంటూ ఉంటుంది, నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, ఎప్పుడు మంచిగా మాట్లాడు అని. అదే ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా మా పిల్లాడి స్వరూపమని భావిస్తున్నాను. ఇప్పుడు కోడలు నీళ్ళు వేసుకుంది. శుభం. ఎల్లుండ సూడిదలు. శుభం. అయితే ఎల్లుండి పెడతారేమో మీరు అక్కడికి. లేదండి, ఇక్కడ షూటింగ్ ఉందండి. షూటింగ్ ఉంది. మనం అంటే షూటింగ్ టైం ఇచ్చేసిన తర్వాత నిర్ణయం అయింది ముహూర్తం. మరి ఇచ్చిన మాట తప్పకూడదు కదండి. లేదు, ప్రొడ్యూసర్స్ ఇంకొక బాబుకి పెళ్ళవాలి, ఆఖరి అబ్బాయికి పెళ్ళవాలి. చూద్దాం, మంచి సంబంధం వస్తే అలా చేసి. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. నా చిత్తమే లేదండి, వాళ్ళ చిత్తమే. వాళ్ళ చిత్తమే చెప్పండి. వాళ్ళు ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు కాలానుగుణంగా పిల్లలకు కావాలండి. ఇప్పుడు కాలానుగుణంగా వాళ్ళకి కావాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి చేయడమే మన ధర్మం. ఇప్పుడు నా కాలం నాది. నిజం చెప్పాలంటే మా ఆవిడ నేను నా పెళ్లిపెట్ల మీద చూశానండి. అది అప్పుడు రోజులు అవి. నిజం. ఇప్పుడు అలా కాదుగా, అసలు ఛాన్స్. ఇప్పుడు అలా కాదమ్మా, నేను పెళ్లిపెట్ల మీద చూశాను. మా అమ్మగారు అనేవారు, ఎరా మరి పెళ్ళి ఇంకొక వారం రోజుల్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి మీ ఆవిడని చూస్తావంటే, వద్దమ్మా అప్పుడే చూస్తానమ్మా, అది కాదురా, ఒక్కసారి వెళ్ళి చూద్దాం రా, దగ్గర నుండి తీసుకెళ్తాను రారా అనేది. వద్దమ్మా, నువ్వు చూసావు కదా. ఆ రోజులంటే అవి. ఇప్పుడు అది కాదండి, పిల్లలకే వదిలిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం చక్కగా కాపురం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు సమ్మతించుకుంటే చాలు. అది ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి అనేక అనర్థాలకు దారితీస్తుంది. వద్దు.